హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది ఏంటి అంటే ఇవాళ మా ఆఫీస్ది ఒక ఫ్యామిలీ డే. సో ఫ్యామిలీ డే అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. అండ్ ఇవాళ నాతో పాటు శశాంక్ వస్తున్నాడు అండ్ ఆల్సో మా వదిన వాళ్ళు వస్తున్నారు. సో చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో. అది ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా ఉండబోతుంది అండ్ అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్ జోన్, కార్నివల్ అండ్ ఫుడ్ ఫెస్ట్, ఎవ్రీథింగ్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదైతే నేను నాకున్న 5 years ఎక్స్పీరియన్స్లో ఎక్కడ నాకు ఫ్యామిలీ డే ఈవెంట్ రాలేదు. సో ఇందుకు వచ్చేసి పాండమిక్ ఉంది. 2-3 years అయితే పాండమిక్తో అయిపోయింది. ఫస్ట్ 2 years అయితే ఏం ఆఫీస్లో ఏం ఈవెంట్ లేకుండే. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఈవెంట్. సో చూద్దాము ఎలా ఉంటుందో. ఇవాళ అయితే నేను మొత్తం రికార్డ్ చేస్తాను మీకోసం. అండ్ ఆల్సో అది మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది ఏమేమి జరుగుతుందో. అండ్ చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇక్కడ కన్నడ సింగర్స్ ఎవరు వస్తున్నారు, రాజేష్ కృష్ణన్ అని చెప్పేసి. తను తెలుగులో కూడా చాలా సాంగ్స్ పాడాడు. సో తర్వాత మాకు డీజే కాన్సర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా చాలా చీఫ్ గెస్ట్ ఉన్నారు, కాకపోతే అంతా కన్నడ వాళ్ళు, నాకు అంత ఐడియా లేదు. బట్ ఈవెన్ దో విల్ ఎంజాయ్ అండ్ మీతో అన్నీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ వాచింగ్. గైస్, ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయాం ఎల్కేక్యూ ఈవెంట్కి. అండ్ ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్లో జరిగింది, KTPO అనే దాంట్లో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ మనం ఎంటర్ అవ్వగానే ఇదంతా ఉంటుంది మీకు సెటప్. అండ్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. అండ్ ఇటు పక్క వచ్చేసి పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో. మా ఈవెంట్ పేరు వచ్చేసి సంగమ అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లాగ్స్ తో అన్నీ డెకార్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఈ అమ్మాయి పేరు కీచు అంట. సో తనతో మాట్లాడాను నేను, ఏదో అబ్బాయో అమ్మాయో నాకు తెలీదు. బట్ వాళ్ళు చాలా బాగా డాన్స్ చేశారనమాట. ఇలాంటివి చాలా మంది వచ్చి డిఫరెంట్ వేషాలలో డాన్స్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు మేము ఫోటో తీస్తున్నాం అనగానే ఒకటే పోజ్ ఇస్తున్నారు. సో డాన్స్ చేస్తున్నారు. మేము ఆ మ్యూజిక్ పెట్టలేదు, కాపీరైట్ వస్తుందని. అండ్ చాలా బాగుండే ఈవెంట్, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్ ఇది. అండ్ డిఫరెంట్ ఈ డాన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇది రీజనల్ డాన్స్ అనుకుంటా, నాకు తెలీదు. బట్ డిఫరెంట్గా ఉండే. ఇదంతా గాలా ఈవెంట్ అనమాట. సో కార్నివల్ లాగా, అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ డాన్స్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకు. ఎంత బాగున్నాయంటే పిల్లలందరూ వీటి చుట్టే ఉన్నారు. అండ్ ఇక్కడ ఎల్కేక్యూ డూడుల్ ఆర్ట్ జరుగుతుంది. నేను కొంచెం వేశాను. అండ్ నెక్స్ట్ ఇలా జరిగిపోయిందనమాట. ఇదంతా మా ఆఫీస్లో కూడా పెట్టారు, ఆఫీస్లో కూడా వేసాము, మళ్ళీ ఇక్కడ కూడా వేసాము. అండ్ నా వెనకాల వచ్చేసి అతను CEO. అండ్ ఫుడ్ స్టాల్స్ చూసారా, చాలా ఉన్నాయి. అండ్ గేమ్స్ కూడా పెట్టారు, మనకి ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా. శశాంక్ అయితే భలే ఎంజాయ్ చేశాడు అసలు. ఇదేంటి పావ్ బాజీ, కట్ పావ్ బాజీ, ఇది చాట్. ఓకే, అన్నీ తినలేకపోయాం కానీ కొన్ని అయితే టేస్ట్ చేసాము. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఆడేవి చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి పానీపూరి. చూసారా, అంత హైజీనిక్గా, ఎక్కడ మీకు హైజీన్ లేకుండా అనేది అయితే లేదు. బేల్పూరి, పానీపూరి అన్నీ ఉన్నాయి. అండ్ డెకార్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్. అండ్ ఇక్కడ నేనేదో పెద్ద పొడి చేస్తానన్నట్టు చేస్తున్నాను, కానీ ఆ వెయిట్ ఏమంత వెళ్ళలేదు. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, తను నా ఫ్రెండ్. సో ఇక్కడ వరకు వెళ్ళాం. ఇక్కడైతే నేను షూట్ చేస్తుంటే వెళ్ళి దాని సందులో దూరింది, దానికి తాకకుండా. ఇక్కడ చాట్ అనమాట. ఇక్కడ మళ్ళీ సెపరేట్ వేరే చాట్ అనేది పెట్టారు. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇది స్పెషల్ ఇవన్నమాట, అంటే కాస్ట్యూమ్స్ వేసుకొని చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ ఆఫ్ ది ఈవెంట్, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎలా డెకార్ ఉంది అని చెప్పేసి చాలా బాగుండే అసలు. పేరెంట్స్ అయితే భలే ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఈ సంగమ పక్క నుంచి ఎంట్రన్స్ లోపల ఇంకో హాల్ ఉంటుంది. అండ్ కిడ్స్ కోసం ఈ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఫేస్ పెయింటింగ్స్, కిడ్స్ కోసం గేమ్స్ పెట్టారు. ఇక్కడ ఇక్కడ ఏదో కిడ్ గేమ్ కూడా నేను ఆడా. దీంతో ఇలా పిక్ చేయాలన్నమాట. ఇది ఓన్లీ 5 years కిడ్స్ ఆడే గేమ్, కానీ ఏదో ఇది నేనేం ట్రై చేయలేదు, ఏదన్నా ట్రై చేద్దామని చేస్తున్నాను. అండ్
ఇక్కడ చూసారా, ఈ ఫ్రాగ్ వెళ్ళి ఆ లోటస్ పాండ్లో పడాలన్నమాట. ఈ అమ్మాయి ఎంత ట్రై చేస్తుంది, అది పడట్లే. అక్కడ అబ్బాయి మాత్రం ఎంత ఏడుస్తున్నాడంటే తనకి ఇవ్వాలి అని చెప్పేసి. చాలా ఫన్నీ ఉండే వీళ్ళిద్దరూ. సో అందుకే షూట్ చేసాము. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి కొట్టే వరకు ఊరుకోలేదు అసలు ఆ అమ్మాయిని. క్రేజీ. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు దాన్ని, ట్రాంపోలిన్ ఏదో క్యాజిల్, బౌన్సీ క్యాజిల్. ఇక్కడ లోపల వెళ్తే మనకి ఎగ్జిబిషన్స్లో ఉంటుంది కదా అది. అండ్ ఈ పాప ఎంత క్యూట్ ఉంది చూసారా, వాళ్ళ మమ్మీ అక్క ఆడుతున్నారు గేమ్. సో తినో మంచిగా ఐస్ క్రీమ్ తినుకుంటూ. అండ్ అక్కడ చాలా మంచి ఐస్ క్రీమ్స్ పెట్టారు. ఒకటి గోవా ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో. అండ్ వీళ్ళంతా కాస్ట్యూమ్స్, వీళ్ళ పని అయిపోయిందనమాట. 5 o'clockకి మాకు వేరే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అందుకనే వీళ్ళు కూల్గా రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి ప్యాడల్ బోటింగ్ అనమాట. అంటే 5 years లోపల కిడ్స్ కోసము. వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి ఇక్కడ ఒక పూల్ లాగా చేసి దాంట్లో ప్యాడల్ బోట్స్ పెట్టారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. అండ్ లోపలికి వెళ్ళిపోయేది కూడా చాలా చాలా బాగా సెటప్ చేశారు. ఇది వచ్చేసి సంగమ ఈవెంట్ అనమాట. సో లోపలికి వెళ్ళేలాగా, అంటే మనం ఇప్పుడు ఏదన్నా క్లబ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, సో అలాంటి సెటప్ చేశారు ఇక్కడ. కాన్సర్ట్ కదా, సో అందుకని చెప్పేసి. అండ్ చాలామంది ఇక్కడే చాలా ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ లైటింగ్స్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అనమాట. మనం వెళ్ళే కొద్దీ ఒక్కొక్క కలర్ మారుతుంది. సో చాలా బాగుండే యాక్చువల్లీ. పేరెంట్స్ అయితే చాలామంది ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇక్కడ లోపల మనము ఫుడ్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాము. ఫుడ్ ఏరియా అనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నైట్ డిన్నర్కి బయట చూసారు కదా, బయట అంతా స్నాక్స్, అది ఓన్లీ 4 to 5 వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా ఈవినింగ్ డిన్నర్కి. ఫస్ట్ కాన్సర్ట్ ఉంటుంది, కాన్సర్ట్ తర్వాత డిన్నర్ ఉంటుంది. చూసారా ఎంత పెద్ద హాల్, చాలా పెద్దగా ఉంది అసలు. లైక్ మన కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది కదా, దానికన్నా పెద్దగా ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫుడ్ అనమాట. ఇటాలియన్ ఉంది అండ్ ఏదో ఏమేమి ఉన్నాయి, ఏదో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయని. అది ఇది వచ్చేసి ఇంకా ఫుడ్ తర్వాత ఇది ఎంట్రన్స్, మెయిన్ హాల్కి ఎంట్రన్స్. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్లాత్స్తో ఎంత బాగా డెకోర్ చేశారంటే. ఇది వచ్చేసి కంప్లీట్ మా హాల్ అనమాట, బయట సెటప్. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ బొమ్మలన్నీ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపల హాల్ అనమాట. ఈ హాల్ వచ్చేసి ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, తర్వాత సింగర్ వస్తాడు ఒకతను, అండ్ దెన్
అండ్ ఈ డాన్స్ అయిపోయాక మళ్ళీ మేము ఫుడ్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ స్వీట్స్ అనమాట. ఒకటి ఫ్రూట్ సలాడ్ ఒకటి ఉంది, నేను మళ్ళీ చూపిస్తాను. క్లిప్ ఇటు తిరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సింగర్ వచ్చేసాడనమాట, కానీ ఎంట్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ జిలేబీ, ఇది వచ్చేసి రబ్డీ, ఇది చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఏదో అది ఏం కేక్, కేక్ అది, ఇది ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీ కూడా పెట్టారనమాట, ఐస్ క్రీమ్. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ సలాడ్స్, ఇది స్వీట్ కార్న్ సలాడ్, ఇది కుకుంబర్ సలాడ్. అండ్ డెకార్ కావాలని ఎన్నాళ్ళుగా తెలియలేదు, ఇచ్చేటికి మనసుందని నాకెవ్వరు చెప్పలేదు. చెల్లి చిరునామా తెలుసుకోగానే ఏమిటో ఎటు వెళ్ళిపోయింది మోసం, చల్లగాలి తమసుకి వీసి ఎటు వెళ్ళిపోయింది మనసు. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఈ శృతి కలిసి పాడగా అనురాగం కొలిగి సంతోషం చలాగా. ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. హే గైస్,
ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలసిపోయాం అనమాట, మార్నింగ్ ఎప్పుడో వచ్చాము అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా చూసారా వెనకాల అంతా లైటింగ్స్. సో మీకు మార్నింగ్ ఏం లైటింగ్స్ లేకుండే కదా, సో ఇప్పుడంతా మంచి డెకోర్ ఉంది కదా. యా, టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.